లవ్ యూ బాస్ పార్ట్ 20 క్యూట్ లవ్ స్టోరీ. రచయిత యశస్విని ఎస్ఎస్సివి గారు. కథలోకి వెళ్దామా? జయదేవ్ నిట్టూర్చాడు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆల్ రైట్, నేను నిన్ను ఫోర్స్ చేయను. జాగ్రత్తగా పడుకో. నీకు ఏదైనా ఇబ్బంది వస్తే నాకు చెప్పు అని చెప్పేసి కోపంలో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ తన గదికి వెళ్ళిపోయాడు జయదేవ్. ఆమె అతని మాటలు అస్సలు పట్టించుకోకుండా అలా ఉండిపోయినందుకు అతనికి కోపం వచ్చింది. అందుకే జయదేవ్ అలా వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఏమీ తినలేదు కాబట్టి తను కూడా ఆ రాత్రి ఏమీ తినలేదు. పక్క రోజు ఉదయం నిహారిక జయదేవ్తో పాటుగా సెట్కి వెళ్ళింది. కానీ ఆమె అతనితో ఎటువంటి సంభాషణ జరపలేదు. జయదేవ్ని అవాయిడ్ చేస్తూ పోయింది. ఆ రోజు విమల మరియు జయదేవ్ మాఫియా మామ మడతపెట్టిన బామాలో వాళ్ళిద్దరూ కలుసుకొని రొమాన్స్ సీన్. విమల రోడ్డుపైన కాల్ జారి పడిపోతే జయదేవ్ తన చేతిని అందిస్తాడు. డైరెక్టర్ యాక్షన్ అని చెప్పాడు. జయదేవ్ మరియు విమల ఫుల్ ఇంటెన్సిటీతో ఆ సీన్ చేస్తున్నారు. అప్పటికే 10 సార్లు వాళ్ళిద్దరి మధ్యన సరిగ్గా కెమిస్ట్రీ కుదరక విపరీతంగా టేక్స్ తీసుకుంటున్నారు. డైరెక్షన్ యాక్షన్ కట్ అని చెబుతూనే ఉన్నాడు. వాళ్ళిద్దరూ అలా సీన్ చేస్తుంటే నిహారికకు ఏదోలా ఉంది. అప్పటికే గోళ్ళు గిల్లుతుంటే ఎందుకో తెలియదు. ఆమె రోడ్డుపైన పడిపోతూ ఉండగా జయదేవ్ ఆమె నడుంపై చెయ్యి వేసి క్రింద పడకుండానే పట్టుకోవాలి అని డైరెక్టర్ చెబుతూ ఉంటే ఆమె కింద పడిపోయాక చేతిని అందిస్తున్నాడు జయదేవ్. విమల జయదేవ్ని అదోలా చూస్తుంది. ఆ విషయం నిహారిక గమనించింది. వీరి ఇద్దరి మధ్యన ఏమైనా ఉందా అని మనస్సులో అనుకోసాగింది నిహారిక. నాకు వీళ్ళ ప్రవర్తన ఎందుకో తేడా కొడుతుంది. అసలు ఏమైంది అని తన మనసులో తీవ్రంగా ఆలోచించసాగింది నిహారిక. ఆమె తన ఆలోచనలో ఉండగా వెనక నుండి ఆమెను ఎవరో పిలిచారు. నమ్రత, నమ్రత ఎలా ఉన్నావు? ఆ మాట విని వెనక్కి తిరిగి చూసింది నిహారిక. తన వెనక సత్యదేవ్ ఉన్నాడు. సత్యదేవ్ మీరా అన్నది నిహారిక ఆశ్చర్యంగా. నేనే అని బదులిచ్చాడు సత్యదేవ్. ఆమె దగ్గరికి నడుచుకుంటూ వచ్చే ఆమె పక్కన ఉన్న చైర్లో కూర్చున్నాడు సత్యదేవ్. ఇద్దరు జయదేవ్ మరియు విమల ఎలా యాక్ట్ చేస్తున్నారో గమనిస్తున్నారు. చాలాసేపు నిహారికకు మరియు సత్యదేవ్కి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సత్యదేవ్ నిహారికలో ఇలా మాట్లాడాడు. నమ్రత, నేను విమలాతో నీ గురించి అలా చెప్పి ఉండకూడదు. నన్ను క్షమించు. అసలు నేను నీ గురించి అలా చెప్పకుండా ఉండవలసింది. ఆమె నీ గురించి తెలుసుకోవడానికి చాలా ఆతృతతో అడిగింది. అది నాకు స్పష్టంగా తెలుసు. అందుకనే నేను చెప్పాను. ఆమె నా గురించి అంతలా తెలుసుకునే విషయం ఏముంటుంది అని నెమ్మదిగా ఆ ఒక్క మాట నిహారిక పెదవి విప్పింది. విమలకు ఇంకా జయదేవ్ మీద ఫీలింగ్స్ ఉన్నట్టు ఉన్నాయి. అందుకే నీ గురించి అంత అదార్థగా అడిగింది. అందుకే చెప్పాను. ఫీలింగ్స్? జయదేవ్ పట్ల విమలాకి ఫీలింగ్స్ ఏమిటి? నాకు అర్థం కాలేదు. అయ్యో, నీకు తెలియదు కదూ. విమల జయదేవ్కి మాజీ ప్రియురాలు. ఇద్దరు బాగా ప్రేమించుకున్నారు. తర్వాత ఏమైందో ఏమో ఇద్దరు విడిపోయారు. వాళ్ళిద్దరూ 2 ఏండ్ల క్రితం ప్రేమించుకున్నారు అన్న విషయం చాలామందికి తెలియదు. విమలకు పెళ్ళి అయ్యింది. వారి ఇద్దరు విడిపోయారు. అంత జరిగిందా? అవును. పాపం జయదేవ్ ఆ బాధలో చాలా కాలం ఉన్నాడు అని తన స్నేహితునిగా నాకు తెలుసు. అసలు నిజానికి వారి ఇద్దరి మధ్యన ఏం జరిగిందో నాకు కూడా తెలియదు అని నిహారికకు వివరించి చెప్పాడు సత్యదేవ్. ఇప్పుడు నాకు అర్థమయ్యింది విమల జయదేవ్తో అలా ఎందుకు ప్రవర్తిస్తుందో అన్నది నిహారిక కనుబొమ్మలు ముడివేస్తూ. ఇక్కడ సీన్ కట్ చేస్తే జయదేవ్ మరియు విమల వాళ్ళ షాట్ పూర్తి అయ్యింది. జయదేవ్ వాష్రూమ్కి వెళ్ళాడు. తిరిగి వచ్చే సమయంలో వెనక నుండి తనకు బాగా పరిచయమైన గొంతుతో జయదేవ్ అని వినపడింది. అతనికి. జయదేవ్ ఆగి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఉన్నది ఎవరో కాదు, విమల. విమల జయదేవ్కి దగ్గరగా నడుచుకొని వచ్చింది. ఎందుకని నన్ను పిలిచావు విమల అని చాలా సీరియస్ లుక్తో అడిగాడు జయదేవ్. జయదేవ్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలి? నాకు తెలిసినంత వరకు మన మధ్యన మాట్లాడుకోతగ్గ గొప్ప విషయాలు అంటూ ఏమీ లేవు. ఏం మాట్లాడాలి నువ్వు ఇప్పుడు నాతో అని కొంచెం సీరియస్గా అన్నాడు జయదేవ్ తన కనుబొమ్మలు ముడివేస్తూ. జయదేవ్ మాటలకు సమాధానంగా విమల ఏమని మాట్లాడింది. జయదేవ్, నాతో నువ్వు ఇలా ఉండొద్దు అని చెబుతూ తలదించుకుంది విమల. నాకు తెలుసు నీ పట్ల నేను తప్పు చేశానని. కానీ అది 2 ఏండ్ల ముందు. ఇప్పుడు అది అంతా మర్చిపోయి మనం ఇప్పుడు కొత్తగా మన బంధాన్ని కొనసాగించలేమా? విమల, ఐఎమ్ సారీ. నాకు ఇప్పుడు నీపైన ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఒకప్పుడు నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను.
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. కానీ ఇప్పుడు ఆ ప్రేమ చచ్చిపోయింది. చచ్చిపోవడమే కాదు, నువ్వే నీ చేతులారా ఆ ప్రేమను హత్య చేశావు. నీ పట్ల నా గుండె రాయిలా తయారయ్యింది. అది కరగదు. నీపైన నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. దయచేసి నా విషయంలో ఇక వేరేగా ఆలోచించకు. నీకు ఇప్పుడు పెళ్ళయింది. నీకంటూ నీ భర్త ఉన్నాడు. అతనితో నైనా నమ్మకంగా ఉండు. ఇలాంటి క్రాక్ వ్యవహారాలు బిజినెస్ మానే అనే కటువుగా సమాధానమిచ్చాడు జయదేవ్. జయదేవ్, నన్ను క్షమించు. నీ స్వచ్ఛమైన ప్రేమను నిన్ను బలి చేసిన మాట నిజమే. ప్రేమ కంటే డబ్బు ముఖ్యమనుకొని నిన్ను వదిలేసి ఆ ముసలివాడిని పెళ్లి చేసుకున్నాను. అది ఎంత పెద్ద తప్పు అనేది ఇప్పుడు తెలిసొచ్చింది. నేను వాడిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను నిన్ను లవ్ చేయలేను అని కాదు. వాడిని పెళ్లి చేసుకున్నాను, పేరుకే పెళ్లి చేసుకున్నాను. కానీ నాకు తెలియకుండానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా తనువు, నా మనస్సు నిన్నే కోరుకుంటుంది జయదేవ్. నన్ను కాదనకు. ఆ పెళ్ళి రిలేషన్ అలానే ఉంటుంది. మన ప్రేమను మనం కంటిన్యూ చేద్దాం. నా ఒంటిపైన నువ్వు ఇచ్చిన మృదువైన స్పర్శ, నీ వెచ్చని కౌగిలి నాకు గుర్తుకు వచ్చి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాయి. పాత విషయాలు పక్కన పెట్టి మన ప్రేమ కంటిన్యూ చేద్దాం. నువ్వు నా మదిలో ఉంటే నా మదిలో వాడు ఉండటం నాకు నచ్చడం లేదు. వాడితో ఉన్నప్పుడల్లా నేను నిన్నే తలుచుకుంటూ కాలం గడిపేస్తూను తెలుసా. ఎందుకు నన్ను అర్థం చేసుకోవు? ఒక ఆడిదానిగా ఇంతకంటే పచ్చిగా నేను చెప్పలేను జయదేవ్. నా కోరిక తీర్చు. నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను. నా కోరిక తీర్చు జయదేవ్, నా కోరిక తీర్చు అని చెబుతూ జయదేవ్కి చాలా దగ్గరగా వచ్చి నిల్చుంది ఆమె. ఇంకేమైనా చెప్పాలని అనుకుంటున్నావా అని అడిగాడు జయదేవ్, మొహంలో ఒక డెడ్ లుక్ పెట్టి. మనం మాట్లాడుకోవడం అయిపోయింది అన్న అర్థంతో ఆమె వైపు చూశాడు అతను. ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు జయదేవ్? నేను ప్రేమ కంటే డబ్బే గొప్పది అని అనుకొని ఆ ముసలివాడిని పెళ్లి చేసుకున్నాను. నిన్ను చాలా సులభంగా మరిచిపోవచ్చు అని అనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. అప్పుడు నాకు అర్థమయ్యింది నువ్వు నన్ను ఎంత డీప్గా లవ్ చేశావో. నీ గుండెల్లో రగిలిన ఆ బాధ అప్పుడు నాకు తెలిసి వచ్చింది. నా హృదయం నీ కోసం కొట్టుకోసాగింది. డబ్బంటే నేను చాలా హ్యాపీగా ఉండగలను అని అనుకున్నాను. కానీ మన పక్కన డబ్బుతో పాటుగా ప్రేమించే వ్యక్తి కూడా ఉండాలి అని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను నేను. కాలాన్ని వెనక్కి తిప్పుకో అని గనుక ఆ దేవుడు నాకు వరమిస్తే నేను నిన్ను పొందుతాను జయదేవ్. నీ ప్రేమ అంతా స్వచ్ఛమైనది. కానీ నాకు ఇప్పుడు ఆ అవకాశం లేదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. స్వచ్ఛమైన ప్రేమను వదిలిపెట్టి డబ్బును వెతుక్కుంటూ వెళ్ళాను. నేను చేసిన ఈ పాపానికి శాపం అనుభవిస్తున్నాను. మానసికంగా నేను ఎంత కృంగిపోయానో తెలుసా. నాకు నీ ప్రేమ కావాలి జయదేవ్. నాకు ఈ పెళ్ళి జనాలు ఏమనుకుంటారు అన్న దానితో సంబంధం లేదు. నాకు నువ్వు కావాలి జయదేవ్ అంటూ జయదేవ్ కళ్ళల్లోకి చూస్తూ కంటతడి పెట్టుకుంది విమల. నువ్వు చెప్పిందంతా నేను విన్నాను. నువ్వు చేసిన పనికి నా గుండె పగిలిపోయింది. నాకంటూ ఇప్పుడు ఒక జీవితం ఏర్పడబోతుంది. ఇక నా జీవితంలోకి వచ్చి నన్ను వేధించకు. జరిగిందేదో జరిగిపోయింది. నేను ఈయనతో ఉండదలుచుకోలేదు. దీనితో మన డిస్కషన్ అయిపోయింది అని అనుకుంటున్నాను. నాకు ఇక వేరే పని ఉంది. నేను వెళ్ళాలి అని అంటూ జయదేవ్ వెనక్కి తిరిగాడు. జయదేవ్, నన్ను అలా వదిలేసి వెళ్ళిపోకు అంటూ వెనక నుండి వచ్చి గట్టిగా జయదేవ్ని కౌగులించుకుంది విమల. సరిగ్గా అప్పుడే నిహారిక వాష్రూమ్కి వెళ్తున్న సమయంలో ఈ దృశ్యం కంటబడింది. ఆమె జయదేవ్ని వెనక నుండి కౌగిలించుకోవడం చూసి ఒక్కసారిగా స్టన్ అయ్యింది నిహారిక. చూస్తుంటే ఆమె కౌగుల్ని జయదేవ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్నాడు అని తన మనస్సులో అనుకుంది నిహారిక. ఆ తర్వాత తనకు ఆ విషయం గురించి తెలియనట్లుగా రెస్ట్ రూమ్కి వెళ్ళిపోయింది ఆమె. విమల జయదేవ్ని కౌగిలించుకున్నప్పుడు అతనిలో ఎలాంటి స్పందన లేదు. అది తెలుసుకున్న విమల అతన్ని వదిలేసి కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. సీన్ కట్ చేస్తే పక్క రోజు సమయం పొద్దున్న 5:30. జయదేవ్ అప్పుడే బెడ్ పై నుండి పైకి లేచాడు. నీట్గా రెడీ అయి తలారా స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేయడానికి కిచెన్లోకి వెళ్ళాడు. అసలు ఆ ముందు రోజు రాత్రి జయదేవ్కి నిద్ర పట్టలేదు. నమ్రత తనతో మాట్లాడలేదు అన్న డీప్ థాట్ అతను ఉండిపోయింది. నమ్రతను ఎలాగైనా మాట్లాడించాలి అని గట్టిగా మనసులో ఫిక్స్ అయ్యాడు జయదేవ్. బ్రెడ్ శాండ్విచ్ తయారు చేశాడు జయదేవ్. అవన్నీ ఓవెన్లో వెచ్చగా అమర్చి సూప్ తయారు చేసి డైనింగ్ టేబుల్ పైన అరేంజ్ చేశాడు జయదేవ్. నమ్రతను తన రూమ్లో తలుపు పెట్టి లేపాలి అని అనుకున్నాడు అతను. కానీ నమ్రత కిచెన్ వైపు అడుగులు వేయడం గమనించాడు. ఆమె వైపు చూస్తూ అలా ఉండిపోయాడు జయదేవ్.
నమ్రత చాలా అందంగా ఉంది. అతను అలా చూస్తుంటే ఆమెకు కూడా అతని వైపు చూసింది. వారి ఇద్దరూ కళ్ళు కలిశాయి. వెంటనే జయదేవ్ తేరుకొని ఆమెతో మాట్లాడాలని అనుకున్నాడు. ఆమె అతని మాటలు వినకుండా వెనక్కి వెళ్ళిపోవాలి అనుకుంది. ఆమె తిరిగి తన బెడ్రూమ్ వైపు అడుగులు వేస్తుంటే, జయదేవ్, ఎక్కడికి వెళ్తున్నావు నమ్రత? అలా నన్ను చూసి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నాతో మాట్లాడొచ్చు కదా అన్నాడు జయదేవ్. ఆమె నుండి ఎటువంటి సమాధానం లేదు. ఆమె గదివైపు అడుగులు వేయడం కంటిన్యూ చేస్తుంది. జయదేవ్ అది గమనించి ఒక్క ఊదుటిన 2 అంగులు వేసి గట్టిగా ఆమెను వెనక నుండి పట్టుకున్నాడు. దెబ్బగా ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. వణికిపోసాగింది నిహారిక భుజంపైన ఆమె చెవి దగ్గరగా తన మొహాన్ని వాల్చి, అంటే ఆమె భుజంపై అతని గడ్డం రెస్ట్ తీసుకుంటున్నట్టుగా పెట్టాడు. జయదేవ్ అలా పట్టుకోవడంతో ఆమె కదలలేకపోయింది. అతనిని వెనక్కి నెట్టాలా, లేకుంటే అలానే ఉండిపోయి అతని మాట వినాలా అన్న విషయం ఆమెకు అర్థం కాలేదు. జయదేవ్ ఊపిరి ఆమెకు తగులుతుంది వెచ్చగా. అతని కౌగిలిలో ఆమె శరీరం బిగుసుకుపోయింది. గుండె వేగం పెరిగిపోయింది. అతన్ని నెట్టేయాలని అనుకుంది, కానీ అతని కౌగిల్లో అలానే ఉండిపోయింది నిహారిక. జయదేవ్ గారు, ఏం చేస్తున్నారు అని తనబడుతున్న గొంతుతో మాట్లాడింది నమ్రత. నిన్ను వెనక నుండి కౌగిలించుకొని నీ భుజాలపై నేను రెస్ట్ తీసుకుంటున్నాను. అది తెలుస్తూనే ఉందిగా. కానీ ఎందుకలా? ఎందుకంటే నువ్వు నాతో మాట్లాడటం లేదు కాబట్టి ఇలా చెయ్యక తప్పడం లేదు అని చెబుతూ జయదేవ్ టెన్షన్గా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. నన్ను క్షమించు నమ్రత. సత్యదేవుతో నీ గురించి నేను అలా చెప్పి ఉండకూడదు. నీ మనస్సు బాధ పెట్టాను. నువ్వు బాధపడటం నాకు అస్సలు ఇష్టం లేదు అని తన మనసులో ఉన్న మాటను చెప్పేశాడు జయదేవ్. కానీ ఎందుకు అంత బ్యాడ్గా నా గురించి చెప్పారు జయదేవ్ గారు అని నిలదీసినట్టుగా అడిగింది నిహారిక. మరి దానికి సమాధానం జయదేవ్ ఏమని చెప్తాడు? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి.